బీఆర్ఎస్ నేతల్ని ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలను ప్రజాప్రతినిధుల్ని ఎవరిని ఇంటి నుండి బయటికి రానివ్వటం లేదు. మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ ని గృహ నిర్బంధం చేశారు పోలీసులు. కోకాపేటలోని హరీష్ రావు నివాసంలో ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. హరీష్ నివాసం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు, బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. హరీష్ రావుని కలిసేందుకు వచ్చిన వారిని లోపలికి అనుమతి ఇవ్వటం లేదు. అలాగే వెస్ట్ మారేడ్పల్లిలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ను, శ్రీనగర్ కాలనీలో సబితా ఇంద్రారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ ని గృహ నిర్బంధం చేశారు. మరోవైపు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు శంబీపూర్ రాజును సైతం హౌస్ అరెస్ట్ చేశారు. అతని ఇంటి వద్దకు వచ్చిన బీఆర్ఎస్ నేతల్ని అరెస్ట్ చేసి తరలిస్తున్నారు. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ నేతల సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపొడి గాంధీ నివాసంలో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి భేటీ జరపాలని జిల్లా నేతలు నిర్ణయించారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా పోలీసులు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతల్ని అరెస్ట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతల్ని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల్ని ఎవరిని కూడా ఇంటి నుండి బయటికి రానివ్వకుండా ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాసరావు వాళ్ళందరినీ కూడా గృహ నిర్బంధం చేశారు. కోకాపేటలో హరీష్ రావు నివాసంలో ఆయన్ని హౌస్ అరెస్ట్ చేయగా, హరీష్ నివాసం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఆయన ఇంటి నుండి బయటకొచ్చే పరిస్థితి లేకుండా పోలీసులు నిర్బంధించారు. అంతేకాకుండా చుట్టుపక్కలంతా బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే హరీష్ రావుని కలిసేందుకు వచ్చిన వారిని లోపలికి అనుమతి ఇవ్వటం లేదు. అలాగే వెస్ట్ మారేడ్పల్లిలో తలసాని శ్రీనివాస్ నివాసం ఉంటుంది, అక్కడ కూడా ఆయన్ని గృహ నిర్బంధం చేశారు. శ్రీనగర్ కాలనీలో సబితా ఇంద్రారెడ్డిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మరోవైపు కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ ని కూడా గృహ నిర్బంధం చేశారు. ఇక మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు శంబీపూర్ రాజును సైతం హౌస్ అరెస్ట్ చేశారు.